హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 90. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు సుజీత్ కాంబినేషన్లో వచ్చిన ఓజీ సూపర్ డూపర్ హిటాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ను స్టైలిష్ గ్యాంగ్స్టర్గా చూపించిన తీరు, ఆయన స్క్రీన్ ప్రజెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, మార్షల్ ఆర్ట్స్ సన్నివేశాలు మెగా అభిమానులకు ప్రత్యేక అనుభూతిని కలిగించాయి. ఈ క్రమంలోనే ఓజీ 2పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలి భాగం సాధించిన విజయాన్ని మించేలా రెండో భాగాన్ని తెరకెక్కించేందుకు దర్శకుడు సుజీత్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొదటి భాగంలో పవన్ కళ్యాణ్ స్టైల్, హీరోయిజం, యాక్షన్ సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చినప్పటికీ కథ అండ్ స్క్రీన్ ప్లే విషయంలో మరింత బలంగా ఉండాల్సిందే అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఎమోషన్స్ పరంగా సినిమా ఇంకాస్త ప్రభావం చూపించాల్సింది అని కొందరు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఓజీ 2లో అలాంటి లోపాలు కనిపించకుండా డైరెక్టర్ సుజీత్ కథపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ 92 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. విదేశాల్లో 22.85 కోట్లకు పైగా వసూలు సాధించింది. అందులో కేవలం నార్త్ అమెరికాలో $1.8 మిలియన్ మార్కును దాటి ఈ చిత్రం సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. తెలుగులో 100 కోట్లు సాధించిన తొలి లేడీ ఓరియంటెడ్ సినిమాగా చరిత్ర సృష్టించడానికి కేవలం 8 కోట్ల దూరంలోనే మా ఇంటి బంగారం సినిమా ఉంది. రామ్ చరణ్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా సినిమా పెద్ది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ఖరారైంది. ఈ చిత్రం జూలై 9వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ్, మలయాళ భాషల్లో జూలై 9 నుంచి అందుబాటులోకి రానుంది. పెద్ది హిందీ వెర్షన్ మాత్రం జూలై 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. బేబీ ఫేమ్ విరాజ్ అశ్విన్, యశస్వి రావు జంటగా నటించిన గుర్తుకొస్తున్న ఈ వెబ్ సిరీస్కు మంచి రెస్పాన్స్ వస్తాం. ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఈ సిరీస్పై అల్లు అర్జున్ స్పందించారు. ఇప్పుడు సిరీస్ యూనిట్కు తన మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన పోస్ట్ పెట్టారు. ఈ వారం బాక్సాఫీస్ దగ్గర 2 సినిమాలు పోటీ పడుతున్నాయి. అందులో ఒకటి సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా డైరెక్షన్లో తెరకెక్కిన రావ్ బహదూర్ సినిమా కాగా, ఇంకోటి అభిషేక్ నామా డైరెక్షన్లో తెరకెక్కిన నాగబంధం మూవీ. పోటాపోటీగా రిలీజ్ అయిన ఈ 2 సినిమాలు ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలోనే సత్యదేవ్ రావ్ బహదూర్ సినిమా డే 1 3.8 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్టుగా రిపోర్ట్. అదే నాగబంధం మూవీ డే 1 దేశవ్యాప్తంగా 3.25 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్టుగా ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం. సినీ నిర్మాత బండ్ల గణేష్కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. బండ్ల గణేష్, ఆయన తండ్రి, సోదరుడు ప్రమోటర్లుగా ఉన్న శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ వ్యాపార అవసరాల కోసం యూనియన్ బ్యాంక్ నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంది. ఈ రుణానికి గ్యారంటీగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని సుమారు 500 గజాల నివాస భవనాన్ని వారు బ్యాంకులో తాకట్టు పెట్టారు. సదరు సంస్థ సకాలంలో అప్పు తీర్చకపోవడంతో బ్యాంక్ అధికారులు 2019లో సర్ఫేసీ చట్టం కింద ఆస్తిని స్వాధీనం చేసుకొని 2022లో బహిరంగ వేలంలో 8.51 కోట్లకు విక్రయించారు. అయితే ఈ వేలం చెల్లదంటూ బండ్ల గణేష్ గతంలో డిఆర్టీని ఆశ్రయించగా వేలాన్ని రద్దు చేస్తూ ఆ మొత్తాన్ని తిరిగి యజమానులకే ఇవ్వాలని డిఆర్టీ ఆదేశించింది. దీనిని సవాల్ చేస్తూ యూనియన్ బ్యాంక్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే తాజాగా వెలువడిన తీర్పులో హైకోర్టు యూనియన్ బ్యాంక్ పక్షాన నిలిచింది. గతంలో ఈ వేలాన్ని రద్దు చేస్తూ రుణ వసూళ్ల ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు తాజాగా కొట్టేసింది. మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్కు సంబంధించిన ఏనుగు దంతాల కేసు ఇప్పుడు మరోసారి త్రూఅవుట్ ఇండియా హాట్ టాపిక్ అవుతోంది. ఇక 2011లో మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ ఇంట్లో జరిగిన సోదాల్లో ఐటీ అధికారులు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో 2012లో మోహన్ లాల్పై కేసు నమోదు కాగా ఇప్పటికీ తుది తీర్పు వెలువడలేదు. ఈ నేపథ్యంలో మోహన్ లాల్ క్షమాభిక్ష కోరుతూ మరోసారి కోర్టును ఆశ్రయించినట్లు మలయాళ సినీ వర్గాలు చెబుతున్నాయి. టెలిగ్రామ్ యాప్పై కేంద్రం సీరియస్ అయింది. టెలిగ్రామ్ యాప్లో పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై తక్షణ చర్యలు తీసుకోవాలని, ఇలాంటి కంటెంట్ తొలగింపు కోసం ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అనేది 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ యాప్కు పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్ మాత్రమే కాకుండా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకు సంబంధించిన నిబంధనలకు విరుద్ధంగా న్యూస్ ఛానల్స్ గ్రూపులు క్రియేట్ చేయడం, బాట్లు ఉపయోగించడం, అకౌంట్స్ ఓపెన్ చేయడం వంటి వాటిపైన చర్యలు తీసుకోవాలని నోటీసుల్లో స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. బాలీవుడ్ నటి ప్రీతి జింటా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఏఐతో సృష్టించిన డీప్ ఫేక్ చిత్రాలు, మార్ఫింగ్ చేసిన అసభ్యకర కంటెంట్కు వ్యతిరేకంగా ఆమె కోర్టు మెట్లెక్కారు.
ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవుతున్న ఈ అభ్యంతరకర కంటెంట్ను తక్షణమే తొలగించేలా అత్యవసర ఆదేశాలు ఇవ్వాలని ఆమె న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు వెబ్సైట్ల నుంచి ఇలాంటి తప్పుడు కంటెంట్ను తొలగించడానికి ఒక ఆచరణాత్మక విధానాన్ని రూపొందించాలని ఆదేశించింది. ఒకప్పటి హీరోయిన్ నటి ఖుష్బూ కుమార్తె అవంతిక పెళ్లి కొన్ని రోజుల క్రితం గోవాలో జరిగింది. దీనికి తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు చెందిన చిరంజీవి, నాగార్జున, త్రిష, తమన్నాతో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఈ వేడుకకు తనని పిలవకపోవడంపై సీనియర్ నటుడు రాధారవి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు వాళ్ళ స్థాయి పెరిగి ఉండొచ్చని, అందుకే తనను పెళ్లికి పిలవలేదేమో అంటూ ఆయన విమర్శించారు. అంతేకాదు, ఎన్నికల టైంలో మాత్రం తన మద్దతు అవసరమైందని, ఇప్పుడు మాత్రం అవసరం లేకపోయి ఉండొచ్చంటూ ఖుష్బూ సుందర్పై సెటైర్ విసిరాడు ఈ సీనియర్ నటుడు. అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ లెనిన్ రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా విడుదలకు ఇంకా 6 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గా మారింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ లెనిన్ ప్రమోషన్లో భాగమైనట్టుగా తెలుస్తోంది. అఖిల్తో ప్రత్యేక ఇంటర్వ్యూ చేయనున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే రాలేదు.